The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Romans 8:28. నేటి దినం మన ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుండి తీసుకొనబడింది. All things work together for good to them that love God. దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. Romans chapter 8 is full of promises. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా వాగ్దానాలతో నిండి ఉంటుంది. This chapter is like a mountain range with each promise like a mountain peak. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా పర్వత శిఖరం లాంటిది ఎత్తైనటువంటి పరిస్థితిలాగా ఉంటుంది. Each promise is like a mountain peak. ప్రతి వాగ్దానము కూడా పర్వత శిఖరం లాగా ఉంటుంది. Among them, Romans 8:28 is like Mount Everest. వాటిలో రోమా 8:28 ఏమో మౌంట్ ఎవరెస్ట్ లాంటిది. And it is the most glorious, encouraging and certain promise. ఇది ఎంతో మహిమాయుక్తమైనది, మనల్ని ప్రోత్సహిస్తూ బలపరిచేది, ఎంతో నిశ్చయితతో కూడిన వాగ్దానం. The promise for today's meditation says, నేటి ధ్యానం కొరకైన ఈ వాగ్దానములో చెప్పబడిన మాట, all things work together for good. సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుతాయి. From this we understand that దీని నుండి మనం అర్థం చేసుకునేది, not only good things work for our good, మన మేలు కొరకై మంచి విషయాలు మాత్రమే కాకుండా, but even bad things work for our good as well. చెడ్డ విషయాలు కూడా మనకి మేలుగా మార్చబడతాయి. They may look bad in our sight, but God will work out in such a way that He will turn even the difficult circumstances for our good. మన దృష్టికి అవి చెడ్డవిగా కీడుగా అనిపించవచ్చేమో, కానీ దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు వాటిని మన మేలు కొరకై మారుస్తాడు. He is a God who turned the curse into blessing in the lives of Israelites. ఇశ్రాయేలీయుల జీవితంలో శాపములను దీవెనలుగా మార్చగలిగినటువంటి దేవుడు. When prophet Balaam came to curse the people of God, బిలాము ప్రవక్త దేవుని ప్రజలను శపించడానికి వచ్చినప్పుడు, we know how God intervened and ultimately Balaam failed to curse them. దేవుడు ఏ విధంగా జోక్యం చేసుకున్నాడో, చివరికి బిలాము వారిని శపించే విషయంలో ఎంత విఫలమయ్యాడో తెలుసు. Instead he blessed them and went away. దానికి బదులుగా వారిని దీవించి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు. God is sovereign. దేవుడు సార్వభౌముడు. He is able to manage every aspect of our lives. మన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన నిర్వహించే దేవుడు. Though we have to face sufferings of the present time, He can make even those sufferings work together for our good and His good. ప్రస్తుత కాలం ఉన్నటువంటి శ్రమల అనుభవాలు గుండా వెళ్తున్నా రాబో దినాల్లో దేవుడు వాటన్నిటి కూడా మేలు కొరకు మహిమ కొరకు మార్చగలవాడు. Our disappointments are God's appointments. కాబట్టి మన నిరాశకరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా దైవ నిర్ణయములు, దేవుడు నియమించినవి. They are His opportunities. అవన్నీ కూడా దేవుడు ఇచ్చే తరుణాలవి. God is able to work all things for our good, not just some things. దేవుడు ఏదో కొన్నిటిని కాదు, సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించాడు. All those things He works them for good together, not in isolation. అవన్నీ కూడా సమస్తమును సమకూడి, వేరువేరుగా కాదు, సమస్తము సమకూడి మేలు కొరకు చేస్తాడు. This promise is for those who love God because they are the ones who are called according to His purpose. ఈ వాగ్దానము దేవుని ప్రేమించు వారికే, ఎందుకనగా ఆయన సంకల్పము చొప్పున వారు పిలువబడిన వారు కాబట్టి. God has an eternal purpose that cannot be thwarted. దేవుడు నిత్యమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది తీసివేయబడదు. అది ఎవరు చెడగొట్టలేరు. God created the universe. దేవుడు విశ్వమును He సృష్టించాడు. created sun, moon, stars and the earth with a purpose. సూర్య చంద్ర నక్షత్రాలన్నింటినీ కూడా ఒక ఉద్దేశంతోనే సృష్టించాడు. We are more precious than all those created beings. అయితే సృష్టించబడిన వాటన్నిటికన్నా ఎంతో ప్రశస్తమైన వారు మనం. In the oldest book of the Bible, after all his suffering, Job replies to the Lord. పురాతనమైనటువంటి గ్రంథంగా పిలువబడిన యోబు గ్రంథంలో యోబు అన్ని శ్రమలు కష్టాలు గుండా వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్న మాట, And in Job 42 verse 2, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో what Job is telling, యోబు ఏమని చెప్తున్నాడు? I know that you can do all things and that no purpose of yours can be thwarted. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొని. God can do anything for the good of His people. దేవుడు తన ప్రజలకు మేలు చేయడానికి ఏమైనా ఆయన చేయగలడు. We all know regarding God's purpose to raise the Persian emperor Cyrus to free Israel from captivity. చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని చెర నుండి విడిపించడానికి పారసికుడైనటువంటి
అన్యుడైన ఆ కోరెష్ని దేవుడు రేపినట్టు చూస్తాం. Isaiah prophesied in chapter 46, verses 10 and 11. యెషయా 46 అధ్యాయము 10, 11 వచనాల్లో ప్రవచనాత్మకంగా చెప్పినాడు. And Isaiah is saying, యెషయా చెప్తున్న మాట, declaring the end from the beginning and from ancient times the things that are yet done, saying, my counsel shall stand, and I will do all my pleasure, calling a ravenous bird from the east, the man that executeth my counsel from a far country. Yea, I have spoken it, I will do also bring it to pass. I have purposed it, I will also do it. Isaiah 46, 10 and 11. యెషయా గ్రంథం 46 అధ్యాయం 10, 11 వచనాలు, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను, తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదను. Same truths can be applied in relation to our salvation. ఇవే సత్యాలు మన రక్షణకి సంబంధించి కూడా We అన్వయింపజేసుకోవచ్చు. can read them in Ephesians 1st chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో verses చదవగలం. 4, 5, 11, 4, 5, 11 and వచనాలు. also 3rd chapter, 11th verse. 3వ అధ్యాయం 11 వచనంలో కూడా చదవచ్చు. So sinful people, how much they may try, they cannot thwart or frustrate God's promises. కాబట్టి పాపాత్ములైన వారు వాళ్ళు ఎంత ప్రయత్నించినా దేవుడు ఉద్దేశించిన నిష్ఫలం చేయలేరు. After speaking to God as the Almighty Creator, సర్వశక్తుడైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవునితో మాట్లాడిన తర్వాత and He spoke the universe into existence, ఈ విశ్వం అంతటి కూడా ఉనికిలోనికి రావాలి ఆయన పలికిన తర్వాత and Psalmist is adding in Psalm 33 in verses 10 and 11, కీర్తనకారుడు 33వ కీర్తనలో 10, 11 వచనాల్లో ఈ విధంగా the ప్రస్తావిస్తారు. Lord bringeth the counsel of the heathen to naught. He maketh the devices of the people of none effect. The counsel of the Lord standeth forever, the thoughts of his heart to all generations. 33, 10 and 11. కీర్తనలు 33, 10, 11 వచనాలు, అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. So it is God who frustrates the plans of sinful people and not sinful people frustrating God's purposes. కాబట్టి దేవుడే పాపాత్ముల ఆలోచనలను చెడగొట్టేవాడు, అంతేగాని పాపము చేసేవారు దేవుడు ఉద్దేశించినవి చెడగొట్టడం అనేది కాదు. This truth is evidenced throughout the Bible. ఈ సత్యము బైబిల్ అంతట్లో కూడా రుజువుపరచబడుతుంది. Let me tell two examples. ఒక 2 ఉదాహరణలు నేను చెప్తాను. Genesis 37 to 50 chapters. ఆదికాండం 37 నుండి 50 అధ్యాయాల వరకు. It unfolds the moving story of Joseph and his brothers. కాబట్టి యోసేపు యొక్క చరిత్ర, యోసేపు తన సహోదరుల గురించిన చరిత్రని మనకు చూపిస్తుంది. Their father Jacob favored Joseph and loved him over his brethren. వారి తండ్రి అయిన యాకోబు సహోదరులందరికన్నా ఎక్కువగా ప్రేమించాడు యోసేపుని. And this caused his brothers to hate him. అదేం జరిగింది? సహోదరులు అన్నలు యోసేపుని ద్వేషానికి కారణమైంది. They sold him into slavery in Egypt and lied to their father, telling that a wild beast had killed him. ఐగుప్తు దేశానికి బానిసగా ఆయనని అమ్మివేసి ఏదో క్రూరమైన మృగము తినివేసిందని అబద్ధం చెప్పారు. In the providence of God, మరి దేవుని యొక్క సదుపాయం ప్రకారం Joseph rose from the prison to the position of second in command to Pharaoh. యోసేపు చెరసాలలో నుండి ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరోకి తర్వాత స్థానం, 2వ స్థానానికి వచ్చారు. So in that role he was able to save his extended family during the long famine. కాబట్టి ఆ యొక్క మరి ఆ పరిస్థితిలోనే ఆ కరువు కాలంలో తన కుటుంబం వారందరినీ కూడా పోషించేవాడయ్యాడు. He later explained to them in Genesis 50:20. ఆ తర్వాత ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో వారికి వివరిస్తాడు. But as for you, you thought evil against me, but God meant it unto good to bring it to pass, as it is this day, to save much people alive. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. What we can learn from this episode? మరి ఈ భాగం నుండి మనం ఏమి నేర్చుకోగలము? Joseph's brother's sin could not thwart God's great purpose for his people. యోసేపు సహోదరులు చేసిన ఆ పాపము యోసేపు ఎడల దేవుడు కలిగి ఉన్న ఆ ఉద్దేశాలని చెడగొట్టలేకపోయినాయి. The New Testament tells of the greatest evil that has ever been committed. క్రొత్త నిబంధన కూడా మరి ఏం చెప్తా ఉంది ఇక్కడ? వారు
అందరికన్నా ఎక్కువ కీడును కల్పించిన వారు వాళ్ళు. Who are they? ఎవరు వాళ్ళు? When the sinful men crucified the sinless Son of God. పాపాత్ములైన వారు, పాపరహితుడైన దేవుని కుమారుడు యేసు ప్రభువుని సిలువ వేసిన వారు. These evil men acting under Satan's influence, కాబట్టి ఈ చెడ్డవారు సాతాను చేత ప్రేరేపించబడి ప్రభావం చేయబడి could they thwart God's plan? వారు ఆ విధంగా చేయటం వలన దేవుని సంకల్పం, దేవుని ప్రణాళికని చెడగొట్టగలిగారా? In Acts chapter 4 verses 27 and 28, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 27, 28 వచనాల్లో we read the prayer of the early church when they faced persecution. ఆదిమ సంఘము శ్రమలు హింసలు గుండా వెళ్తున్నప్పుడు వారు చేసిన ప్రార్థన గురించి చెప్పబడింది. It says, ఇక్కడ రాయబడిన మాట Acts 4 27 28, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27, 28 వచనాలు. For of a truth against thy holy child Jesus, whom thou hast anointed, both Herod and Pontius Pilate, with the Gentiles and the people of Israel, were gathered together for to do whatsoever thy hand and thy counsel determined before to be done. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. And the wicked men were responsible for their sin. కాబట్టి ఆ దుష్టులైనటువంటి వారు వారి పాపములకు వారి కారకులైన వారు But బాధ్యులు. their sin fulfilled rather than thwarted God's plan. అయితే వారి యొక్క పాపము నెరవేర్చబడిందే కానీ దేవుని ఉద్దేశాలు చెడగొట్టలేకపోయింది. Their sin, it could not change the plan of God. వారు చేసిన పాపములు కానీ పాపపు క్రియలు దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని ప్రణాళికని చెడగొట్టలేకపోయింది. Therefore, being the people of God who are called according to his purpose, కాబట్టి దేవుని యొక్క సంకల్పానుసారంగా పిలువబడిన దేవుని ప్రజలైనటువంటి వారు we need not wonder at the things happening around us. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయే అవసరం లేదు. There is a God who takes care of us. మన గురించి అన్ని జాగ్రత్తలు తీసుకున్న దేవుడు మనకున్నాడు. Romans 8:28 is a great source of comfort to us in our adverse situations. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము మన ప్రతికూల పరిస్థితులన్నింటిలో కూడా గొప్ప మరి ప్రోత్సాహాన్ని ఆదరణ ఇచ్చేదిగా ఉంది ఈ వాగ్దానం. See the words what Paul is using here. పౌలు ఇక్కడ ఉపయోగించిన ఈ మాటలు గమనించండి. Paul doesn't say and we feel. అక్కడ మనము ఎరుగుదుము, అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాము అని చెప్పడంలే, or we hope, లేకపోతే ఏదో మనం నిరీక్షిస్తున్నాము అని చెప్పడం లేదు. Oh, those things speaks of a sense of uncertainty. కాబట్టి ఇవన్నీ కూడా అనిశ్చయత గురించి మాట్లాడే మాటలు. But what he is telling, కానీ ఏమంటాడు ఆయన? affirmatively he is telling and we know. ఎంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, మనం ఎరుగుదుము అంటాడు. Therefore, knowing this fact, let us claim today's promise in our daily lives. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగి ఉండి మన అనుదిన జీవితానికి ఈ వాగ్దానాన్ని అన్వయింపజేసుకుందాం. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, at the end of every message, we are uploading few slides. ప్రతి వర్తమానం యొక్క ముగింపులో కొన్ని స్లైడ్స్ను కూడా పెడుతున్నాము. Please go through them because they are informative. దయచేసి వాటిని కూడా మీరు వీక్షించండి, అందులో ఎక్కువైన సమాచారం ఉంటుంది. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.